హాయ్ అండి. మనం ఈరోజు రింగులు ప్రిపేర్ చేస్తున్నాం. చిన్నపిల్లలకు చాలా ఇష్టం. షాప్లో ఫుడ్ కంటే మన ఇంట్లో ఫుడ్ ఎంత బెటర్ కదా. అందుకని నేను రింగులు ప్రిపేర్ చేస్తున్నా. రింగులు ప్రిపేర్ చేసే విధానం ఎలా అంటే, కరపప్పులో ఎలా మనం పిండి ఎలా ఇలా షేప్ రౌండ్ 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 అని దాన్ని సన్నగా వేయాలి. మనకి ఎంత దొడ్డుగానా సన్నగానా ఎంత కావాలంటే వేసుకొని దాన్ని కటింగ్ చేసి రౌండ్ చుట్టుకొని వేస్తే అయిపోతుంది. అలాగే ఈ పిండి ప్రాసెస్ ఎలా అంటే, బియ్యం పిండి తీసుకోవాలండి. రైస్ పౌడర్ తీసుకొని అందులో నువ్వులు, హెల్దీ ఉంటాయి కదా, నువ్వులు, శనగపప్పు, అలాగే జీలకర్ర అరుగుతుంది. జీలకర్ర అంటే ఆయిల్ ఫుడ్ తింటాం కాబట్టి అరుగుతుంది. అది షాప్లో ఇవన్నీ వేయరు. ఓమా, కారము, సాల్ట్ వేసి వేడి వాటర్ వేసి పిండిని మిక్సీ చేయాలండి. మనకి ఎంత క్వాంటిటీ అంటే మనకు అది చేసే విధానం అలా వేయండి. పిండి చేతి కడుక్కోవద్దు. ఆయిల్ హీట్ అయిందా, ఫస్ట్ ఆయిల్ పెట్టుకోండి. మన ఇంత కొన్ని వేసిన కొంచెమే ఆయిల్ పోసుకున్నాండి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూడడానికి ఒక్కటి వేసిన. ఓకే, హీట్ అయిందని మళ్ళీ ఇవన్నీ నేను ఒక్క దగ్గరనే పెట్టుకున్నాను కదా, అవి ఎలా వస్తాయని మీకు అనిపిస్తుంది. దాన్ని కూడా చూపిస్తా. అన్నీ ఒక్కసారి వేసుకున్నాం. మరి ఒక్కొక్కటి తీయాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్కటి తీసుకొని తీయాలంటే కొంచెం చిన్నగా ఉంటాయి కదా. అలా వేసి కొంచెం వేడయ్యాక మళ్ళీ తీసేస్తే విడిపోతాయి. ఇచ్చుకోవు, విడిపోతాయి, బాగుంటాయి. ఫ్రై చేశాక ఎలా ఉందో చూద్దాం. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.